హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్చీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 49. సో ఈ 49లో చాలా అంటే చాలా క్రేజీ న్యూసెస్ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయని న్యూసెస్ అయితే కనిపించాయన్నమాట. సో అలాంటివి కూడా ఉన్నాయి, లైక్ వన్ పీస్ గురించి కావచ్చు అలాంటివి. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, మీరే ఎంజాయ్ చేస్తారు. సో ఆలోచన చేయకుండా ఫస్ట్ విషయం వెళ్ళకపోతే జుజుత్సు కైసెన్ సీజన్ 3 అదే కన్నింగ్ గేమ్ ఆర్క్ ఉంది కదా. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక షార్ట్ ట్రైలర్ రిలీజ్ చేశారు, ఒక 15 సెకండ్స్ది. します俺たちはヒーローじゃない呪術師だ悪いけど ట్రైలర్లో చాలా అంటే చాలా ఒరిజినల్ కొత్త క్లిప్స్ కనిపించాయి. క్లిప్స్ అదిరిపోయాయి, యానిమేషన్ కావచ్చు, కలరింగ్ కావచ్చు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, దాంట్లో డౌటే లేదు. ఇదైతే మేబీ సీజన్ 2ని బీట్ చేస్తుందేమో యానిమేషన్ వైజ్గా. బీట్ చేస్తే మాత్రం మళ్ళీ రికార్డులే. అంతేకాకుండా ఈ టీజర్లో మనకి నావోయే జెనిన్ అయితే ఫైనల్లీ అపియర్ అయ్యాడు. అపియర్ అవడమే కాదు, వీడికి సపరేట్గా కీ విజువల్ కూడా. సో నావోయే జెనిన్ అయితే క్యారెక్టర్ విజువల్ కూడా రిలీజ్ చేశారు, అది కూడా స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో వీటిని ఇక్కడ ఎలా రిలీజ్ చేశారంటే షిబియా ఇన్సిడెంట్, అదే కల్లింగ్ గేమ్ ఎగ్జిక్యూషన్ మూవీ ఉంది కదా, సో దాని కింద రిలీజ్ చేశారు. దట్ మీన్స్ మనోడైతే అపియర్ అవ్వచ్చు మూవీ. ఇట్స్ గోయింగ్ టు బి ఎపిక్ అంతే. ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ద డార్విన్ ఇన్సిడెంట్. సో ఇప్పుడు దీనికి సంబంధించిన కొత్త క్యూజువల్ రిలీజ్ చేశారు, అంతేకాకుండా కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇదైతే జనవరి 2026లో అయితే రిలీజ్ కాబోతుంది. సో ఈ యానిమే వచ్చిన తర్వాత మేబీ కాంట్రవర్షియల్ థింగ్స్ చాలా అవుతాయేమో అనిపిస్తుంది నాకైతే. సో చూద్దాం ఇది ద డార్విన్ ఇన్సిడెంట్ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి. సో నేనైతే చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నా, లైక్ అసలు ఏం చేయాలనుకుంటున్నారు దీంతో అని చెప్పి. お前にいるチンパンジーでもあんな動きできないあんなことできる動物地球 ఇంకా నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ఐ గాట్ ఎ చీట్ స్కిల్ ఇన్ అనదర్ వరల్డ్ అండ్ బికమ్ అన్రైవల్డ్ ఇన్ రియల్ వరల్డ్. సో ఇది 2 అని చెప్పి ఒక టీవీ స్పెషల్ సెట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇదైతే మనకి మార్చ్ 2026లో అయితే రిలీజ్ కాబోతుంది. ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే సౌండ్ ఎఫోనియం. సో ఇది చూసుకుంటే ద ఫైనల్ మూవీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పార్ట్ 1, ఫైనల్ మూవీలోని పార్ట్ 1 2026కి అయితే జపాన్లో కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు. అంతేకాకుండా దానికి సంబంధించిన ఒక క్యూజువల్ కూడా రిలీజ్ చేశారు, స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. ఈ యానిమే క్యూట్ యానిమేషన్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే, చూడాలనుకుంటే చూసేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం కలిపితే అండర్ డన్ లక్. ఇది చూసుకుంటే ఇప్పుడు వింటర్ ఆర్క్ ఏదైతే ఉందో 1 hour స్పెషల్ కింద రిలీజ్ చేస్తున్నారు కదా. సో ఇది December 25కి అయితే కన్ఫర్మ్ అయిపోయింది. December 25వ తారీఖున క్రిస్మస్ రోజు రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన క్యూజువల్ కూడా ఒకటి వచ్చింది, అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి, చూద్దాం ఎలా ఉండబోతుందో. ఇక నెక్స్ట్ కలిపితే డార్క్ గ్యాదరింగ్ సీజన్ 2 అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. సో దానికి సంబంధించిన ఒక చిన్న క్యూజువల్ కూడా చూపిస్తాను చూసేయండి. దీని యొక్క సీజన్ 2 అయితే ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ న్యూస్, ఇదే ఈ వీడియోలో ద క్రేజియస్ట్ న్యూస్. అది చూసుకుంటే వన్ పీస్ బికమింగ్ సీజనల్ ఐ థింక్. సో సీజనల్ అనాలో ఏమనాలో తెలియదు, బట్ వన్ పీస్ చూసుకుంటే నెక్స్ట్ నుంచి మనకి లిమిటెడ్ ఎపిసోడ్స్ వస్తాయి ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడు చూసుకుంటే వన్ పీస్ మనకి ఎవ్రీ వీక్ కొత్త ఎపిసోడ్ వస్తుంది. సంవత్సరాలు ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు, బట్ ఇప్పటి నుంచి అలా కాదనమాట. రేపు డిసెంబర్లో అయితే December 21వ తారీఖు అనుకుంటా ఐ థింక్, అక్కడికి ఎగ్ హెడ్ ఆర్క్ అయితే ఎండ్ అయిపోతుంది. సో ఇక అంతటితోటి వన్ పీస్ అయితే ఎండ్ అయిపోతుంది ప్రస్తుతానికి. మనకు మళ్ళీ తిరిగి వన్ పీస్ ఎప్పుడు వస్తుందో తెలుసా? December 21వ తారీఖు ఇప్పుడు ఎండ్ అయ్యి మళ్ళీ April 2026 2026లో ఏప్రిల్లో వస్తుంది. సో ఆ ఏప్రిల్లో వాళ్ళైతే ఎల్బో ఆర్క్ తోటి అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ఆ ఆర్క్ నుంచి మీకు ఎవ్రీ ఇయర్ 26 ఎపిసోడ్స్, గుర్తుపెట్టుకోండి 26 అంటే మీకు ప్రతి సంవత్సరం మీకు ఎవ్రీ వీక్ రన్ అవ్వదు. వీళ్ళు 26 ఎపిసోడ్లు మాత్రమే ఒక సీజన్స్ లాగా రిలీజ్ చేసి ఎవ్రీ ఇయర్, తర్వాత గ్యాప్ తీసుకొని వన్స్ అగైన్ మళ్ళీ తిరిగి వస్తారు, ఒక 3 నెలల 6 నెలల గ్యాప్ తీసుకొని. సో ఇప్పటి నుంచి ఏదైతే ఇది డైలీ ఫార్మాట్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి ఎవ్రీ ఇయర్ 26 ఎపిసోడ్స్ మాత్రమే. ఇక అంతేకాకుండా ఇంకొకటి వన్ పీస్ నుంచి, సో వన్ పీస్ హీరోయిన్స్ ఏదైతే ఉందో కొత్త యానిమే, వన్ పీస్ హీరోయిన్స్. సో ఇది చూసుకుంటే మనకి నామే అండ్ రాబిన్. సో వీళ్ళిద్దరికి సంబంధించిన ఒక సిరీస్ అనమాట. అది ఎలా వస్తుందో ఫార్మాట్ ఏంటో తెలీదు. ఇప్పుడు దానికి సంబంధించిన విజువల్స్ అయితే ఇద్దరు క్యారెక్టర్ విజువల్స్ రిలీజ్ చేశారు. చాలా అంటే చాలా యూనిక్గా అండ్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఈ వన్ పీస్ హీరోయిన్స్. అండ్ ఇది చూసుకుంటే నాకు కొంచెం వన్ పీస్ ఫ్యాన్ లెటర్ టైప్ ఆఫ్ యానిమేషన్ లాగా ఉండబోతుందేమో అనిపిస్తుంది. సో చూద్దాం ఇది వచ్చినప్పుడు ఎలా ఉంటుందని చెప్పి. ఇక నెక్స్ట్ వన్ పీస్ నుంచి మళ్ళీ ఇదే చెప్పాగా, వన్ పీస్ మొత్తం క్రేజీ ఈ వీక్ అని చెప్పి. సో వన్ పీస్ లైవ్ యాక్షన్. సో ఇప్పుడు వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 2కి సంబంధించిన రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. 10th March, నెక్స్ట్ ఇయర్ 10th March అయితే వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 2 అయితే రాబోతుంది. దాంతోపాటు ఒక కొత్త విజువల్ కూడా రిలీజ్ చేశారు, అది కూడా స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. సో వన్ పీస్ నుంచి ఈ న్యూసెస్ అయితే అన్నీ రివీల్ అయిపోయాయి, విచ్ ఈస్ క్రేజీ. సో చూద్దాం, నెక్స్ట్ ఇయర్ అయితే వన్ పీస్ ఈస్ గోయింగ్ టు బి ఎపిక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ గ్యాప్ తీసుకుంటున్నారు ఎవ్రీ ఇయర్ 26 ఎపిసోడ్స్ అంటే యానిమేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. బట్ ది వరస్ట్ పార్ట్ ఏంటో తెలుసా?
అదే పేసింగ్. సో, మీకు ఇప్పటికి కూడా 1 చాప్టర్‌కి 1 ఎపిసోడే చేస్తారంట. పేసింగ్ అంతే దరిద్రంగా ఉంటుంది. బట్ యానిమేషన్‌లో ఇంప్రూవ్‌మెంట్ చాలా కనిపిస్తుంది. సో, ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే 'జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్' సో, 'పార్టీ ఆఫ్ నన్' ఇది చూసుకుంటే ఒక కొత్త యానిమే అనమాట. జనవరి 2026లో రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన విజువల్ అయితే రిలీజ్ చేశారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే 'ఫ్రీ రన్ బియాండ్ జర్నీస్ ఎండ్' సీజన్ 2 ఉంది కదా మనకి. ఇది జనవరి 16వ తారీఖున వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. సో, ఇప్పుడు దీనికి సంబంధించిన కొత్త విజువల్స్ అయితే రిలీజ్ చేశారు. సో, విజువల్స్ అన్ని ప్రెటీ మచ్ మనకి సీజన్ 1 విజువల్స్ లాగే ఉంటాయి. ఇవి చూసుకుంటే సీజన్ 1 తను ఏదైతే వాళ్ళ మధ్య మధ్యలో ఎపిసోడ్స్‌లో చేసిన థింగ్స్ అన్నీ విజువల్స్ లాగైతే కొన్ని రిలీజ్ చేశారు. 3 ఐస్ క్రీమ్ మీద చూపిస్తాను చూసేయండి. ఇక నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే 'దాపత్గారి డైరీస్' హాలోవీన్ ఇల్లస్ట్రేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో, అది కూడా స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. చాలా బాగుంది ఈ యాప్. హాలోవీన్ ఇల్లస్ట్రేషన్ అని చెప్పి రిలీజ్ చేసిన విధానం అయితే. సో, ప్రెటీ మచ్ అంతే. ఇదనమాట ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. అంతేకాకుండా అనిపించింది కామెంట్స్‌లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. బాయ్ బాయ్.